నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ జాహ్నవి. అహ్మదాబాద్ ప్రమాద ఘటన అత్యంత బాధాకరం. అయితే దీనికి సంబంధించి కొందరు పండితులు ముందే ఊహించిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. అయితే నిజంగా జ్యోతిష శాస్త్ర పరంగా ఇలాంటి ఘటనలు ముందు ఊహించారు. అసలు ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు మనకి వివరించడం కోసం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంతకు ముందు మనం చేసిన చాలా వీడియోలలో, అందులో ఒక వీడియోలో కూడా మంటలు చెలరేగి కనీసం బూడిద కూడా మిగలని సందర్భాలను మనం చూడబోతున్నామని మీరు మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. అది వీడియోలో కూడా ఉంది. అయితే ఇలాంటి సంఘటనలు జరిగే ముందే ఊహించి చెప్తూ ఉంటారు. అసలు ఈ ప్రమాదానికి సంబంధించి మీ మాటల్లో మీరేమంటారు? ఒకటేనమ్మా, మనకి కుజుడు కేతువు కలుస్తున్నారు కాబట్టి అగ్నితత్వ రాశులు అంటారు. రవి అంటే మేషం కానీ, సింహం కానీ, ధనస్సు కానీ అగ్నితత్వ రాశులు. ఇది ముండేన్ ఆస్ట్రాలజీలో ఒక ప్రెడిక్షన్ ఇచ్చేటువంటి ఒక సిస్టమ్. కాబట్టి అగ్నితత్వ రాశుల్లో అగ్ని గ్రహాలు ఉంటాయి. అంటే కుజుడు, ముఖ్యంగా కుజుడు కేతువు అగ్నితత్వాన్ని పెంచేటువంటి గ్రహాలు. అది చిన్న సాంకేతిక లోపాలతో పెద్ద పెద్ద ఇబ్బందులు రావడము, ఇటువంటి వాటినన్నిటిని మనం చూస్తూ ఉంటాం. అలా ఈ 2 నెలల పాటు ముఖ్యంగా ఈ కుజుడు ఎప్పుడైతే అగ్నితత్వ రాశుల్లో ఉంటాడో, మనం గొప్ప గొప్ప వాళ్ళు లీడర్స్ కూడా మరణిస్తారని చెప్పుకున్నాం. అందుకే అందులో చూడండి మీరు, విమాన ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు అందులో, మాజీ ముఖ్యమంత్రి గారు. మనం ఆల్రెడీ ఒక 1 మంత్ బ్యాక్ కూడా ఇది కొంచెం కుజకేతువులు కలవబోతున్నారు. సింహరాశి అనేటువంటిది కొంచెం ఇది ఈ లీడర్లకి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, గొప్ప వాళ్ళకి, నాయకులకి, వీటికి సంబంధించిన విషయం. ఇది ఏ రూపంలో అయినా ప్రమాదం రావచ్చు. ఒక్కోసారి స్లీపర్ సెల్స్ ద్వారా రావచ్చు, ఒక్కోసారి ఇట్లా ఫ్లైట్ రూపంలో రావచ్చు, ఇంకేదైనా అగ్ని ప్రమాదం రూపంలో రావచ్చు. కాబట్టి సామాన్య ప్రజలు బాగుండాలి కాబట్టి ఇక్కడ గణపతిని, స్కందుని తలుచుకోండి అని చెప్పడం జరిగింది. అయితే మీరు ఇక్కడ ఏంటంటే చూడండి, మనకు సామెత ఉంటుంది, దానే దానే పర్ లిఖా హోతా హై కానే వాలా కా నామని. అంత ఫ్లైట్ ప్రమాదం జరిగితే ఒక మనిషి బతికాడు. నిజంగా మిరాకిల్ అని అనుకోవాలి. ఆ వ్యక్తికి ఇంకా బ్రతకాలను రాసిపెట్టింది. అందుకే చాలామంది భయపడుతూ ఇదైతే ఒకటే చెప్తాను, అయ్యా మీకు గనక ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి మీరేమి టెన్షన్ పడకండి అని చెప్తా ఎవరికైనా కూడా. టెన్షన్ పడడం వల్ల మీకు అయిపోయే టైం వస్తే అయిపోతుంది, ఇంకా అది ఏం పెద్ద విషయం లేదు. కానీ గండం దాటే సమయాలు ఉంటాయి కొన్ని. అలా గండాంతర సమయాలు అంటారు. అంటే 1-8 కాంబినేషన్ అంటారు. అంటే జీవుడికి ఆకస్మిక సంఘటన గండము అంటాం. ఆ గండం దాటే సమయం ఉన్నప్పుడు రెమెడీ చేసుకుని బయటపడవచ్చు. కానీ మనిషి పూర్తిగా ఇంకా అక్కడ టైం అయిపోతుంది అన్నప్పుడు, ఎందుకంటే నేను చాలామంది రైలు ప్రమాదాలు కానివ్వండి, బస్ ప్రమాదాలు కానివ్వండి, ఒక ఓడలు మునిగిపోయినప్పుడు కానివ్వండి, ఇలా ఫ్లైట్లు మునిగిపోయినప్పుడు కానివ్వండి, కొంత రీసెర్చ్ టీం ఉంటుంది మాకు. అందులో వీలైనంత మంది జాతకాలు కనుక తీసుకొని చూస్తే వాళ్ళందరికీ ప్యారలల్గా ఆ సమయంలోనే వారికి ప్రమాదం జరిగే కాంబినేషన్స్ ఉంటాయి. అర్థమైందమ్మా? మనకి ఒక జ్యోతిష్కుడు ఉండే, ఒకప్పుడు ఇప్పట్లో కాదులేండి, ఒక చాలా పాతకాలంలో ఆయన ఒకరోజు ఇలాగే ట్రైన్ ఎక్కినప్పుడు అందరివి చూశాడు. చూసి ఏంటిది ఏదో ప్రమాదానికి గురవబోతుంది ట్రైన్ అని దిగిపోయి అక్కడ ఉండేటువంటి ఆ ట్రైన్ సిబ్బందికి చెప్తే వాళ్ళు నమ్మలే. తర్వాత స్టేషన్కి వెళ్ళే లోపల అది యాక్సిడెంట్ అయింది, ఈయన దిగిపోయాడు. అట్లా ఏంటంటే కొన్ని సమయాలు ఉంటాయి, ఆ సమయాలలో పర్టికులర్గా అటువంటి సంఘటనలు ఎక్కువ జరగడం. మీరు కనుక నిన్న చూసినట్లయితే యాక్సిడెంట్ అయిన సమయం కూడా కొంత కుజకేతువుల సంబంధం కలిగి ఉంది. ఆ లగ్నం నిన్న అంటే 12వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు నిన్న. యాక్చువల్గా 3వ స్థానానికి కుజుడి యొక్క దృష్టి ఉండడం, నేను నిన్న 143 టైంలో జరిగింది యాక్సిడెంట్ అది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఏదైనా కొంత ప్రమాదం ఉంది, రిస్క్ చేస్తున్నాము, మనకి ముందుగానే ప్రకృతి చెప్తుందమ్మా. ఇప్పుడు ఇందులో ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక సిమ్టమ్ ముందుగా అందుతుంది. అంటే వెళ్ళేటప్పుడు ఏదో ఎవరో ఆపడమో, ఏదో వెళ్తుంటే ఏదో ఘర్షణ అవ్వడమో, లేకపోతే ఇలాంటి సిమ్టమ్స్ ఖచ్చితంగా ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి, ఎవరికి ఈ ప్రపంచంలో ఎవరికి యాక్సిడెంట్ అయినా, చిన్నగా మన బండి మీద నుంచి కింద పడ్డా కూడా, మన 2 వీలర్ నుంచి కింద పడ్డాం, లేకపోతే ఏ కారు వెళ్తూ అయింది, ఖచ్చితంగా బయలుదేరే ముందు ఒక చిన్న ప్రకృతి ఒక హింట్ ఇస్తుంది. అది కనుక మనం పట్టుకోగలిగితే 100% ఆ హింట్స్తో మనం బయటపడవచ్చు. అయితే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా న్యూమరాలజీని నమ్ముతారు. ఆయన వెహికల్ నెంబర్స్ కూడా 1206 ఆయన లక్కీ నెంబర్స్ కింద ఆయన దాన్ని డిజైన్ చేసుకున్నారు. మరి నిన్న 1206 అంటే 1206 నిన్న కూడా అదే నెంబర్. మరి అదే నెంబర్ మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. నేను న్యూమరాలజీ గురించి ఒక కొత్త విషయం చెప్దాం అనుకున్నా.
ఇప్పుడు మనము శని మీనరాశిలో సంచరించేటప్పుడు 2 విషయాలు ఎక్కువగా జరుగుతాయి ఈ 2 సంవత్సరాలని చెప్పుకున్నాం. ఏమిటది అంటే మీనరాశిలో ఉండే శని మీనాన్ని ధనస్సుని ఆ మీనరాశిలో ఉంటూ ధనస్సుని వీక్షిస్తాడు. అంటే జీవకారక రాశుల్ని వీక్షిస్తూ జీవకారక రాశిలో ఉన్నప్పుడు జీవుల యొక్క మరణాలు ఎక్కువ అవుతాయి. అది యుద్ధం వల్ల కానివ్వండి, ఇలాంటి ప్రమాదాల వల్ల కానివ్వండి, ఇంకో రోగం వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇలాంటి సమయంలో శని వల్ల అవుతుంది కాబట్టి కుజుడు దృష్టి శని మీద ఉన్నందుకు మీరు ఫ్లైట్ నెంబర్ కనుక చూసుకుంటే 161 టోటల్ ఎంత అవుతుంది? 8. 1618. మీరు గమనించండి, ఇక్కడ నుంచి మీరు ఒక 2 years ఒక రీసెర్చ్లో పెట్టుకొని చూడండి. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా 9 నెంబర్లో కానీ, ఎందుకంటే కుజుడు చూస్తున్నాడు కదా, 9 కానీ 7 కానీ 6 8 కానీ 9 7 8 ఈ నెంబర్ లేకుండా మీకు అక్కడ జరగదు. అంటే అది కూడినా లేకపోతే ఆ నెంబర్ అక్కడ ఉన్నా ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందులో ఈ 2 నెలలు మరింత ఎక్కువగా ఉంటుంది, జూలై ఎండింగ్ వరకు కూడా మీరు చూడొచ్చు. ఎనీ ఇన్సిడెంట్, ఒక చిన్న స్కూటర్ మీద ఒక వ్యక్తి కింద పడ్డాడు మన కళ్ళ ముందన్నా కూడా దానికి సంబంధం ఉంటుంది. ఎందుకంటే 2 గ్రహాలు వీక్షించుకునేటప్పుడు ఆ నెంబర్ రిలేటెడ్గా దానికి కనెక్టివిటీ ఎక్కడో దగ్గర వస్తుంది, లేదా ఆ వ్యక్తి ఆ సమయంలో బయలుదేరుతాడు. మీరు ఇంకో విషయం చెప్తా చూడండి, 143కి స్టార్ట్ అయింది ట్రైన్, 143 ఎంత అండి? 8. 161 ఎంత? 8. అంటే ఆ నెంబర్ అక్కడికి వస్తుంది, 8 నెంబర్ ఖచ్చితంగా వస్తుంది. బికాజ్ ఆఫ్ జీవకారక రాసుల్ని శాటర్న్ కంప్లీట్గా ఆధీనంలో తీసుకున్నప్పుడు శని రూపంలోనే అది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇన్ని ప్రమాదాలని ముందు మనం చూడగలిగి ఊహించగలిగినప్పుడు మరి దానికి ఎందుకు పరిష్కారాలు ముందుండవంటారు? నమ్మరు. ఎలా అంటే దివిసీమ ఉప్పెన అని ఒకటి ఉందమ్మా. దివిసీమ ఉప్పెన జరిగింది వారం రోజుల ముందు. ఒక జ్యోతిష్కుడు వారం 10 రోజుల ముందు మొత్తం అంటించేశాడు పోస్టర్లు వేసి, మరి ఉప్పెన రాబోతుంది, 2 తాటి చెట్లంత హైట్ ఉప్పెన వచ్చి ఊరిని ముంచేసింది. ఎవరు నమ్మలే. ఖాళీ చేసేయండి అయ్యా, మీకు తెలియదా? అరే నువ్వెట్ట చెప్తావు? శాస్త్రం అది. ఇప్పుడు మనం చెప్పినా కూడా ఎవడు వెళ్ళి అక్కడ ఫ్లైట్ ఎక్కడం ఆగడు. ఎందుకు అంటే అదంతే, అది నమ్మరు. అయిపోయిన తర్వాత అయ్యో అయిపోయింది ముందే చెప్పాల్సింది కదా అని కామెంట్లు పెడతారు. ఇప్పుడు మీరు గమనించలేదో, ఒక 2.5 years బ్యాకే జాబుల విషయంలో ప్రాబ్లం రాబోతుంది, శని కుంభంలోకి ఎంటర్ అవుతున్నాడు, జాబులు ఎప్పుడు కుంభంలోకి ఎంటర్ అయినా ఒక రెవల్యూషన్ తీసుకొస్తాడు జాబ్ పరంగా, చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మొత్తుకుంటూనే ఉన్నా. వచ్చాక ఏంటమ్మా పరిస్థితి? మొన్న నేను వీడియోలో చూసాను, 70,000 ఉద్యోగాలు పోయాయంట. పరిస్థితి ఏంటి? దాని తర్వాత యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణం రాబోతుంది, జల సంబంధంగా యుద్ధం వస్తుందని చెప్పుకున్నాం. ఏది? ఈ పెహల్గాం ముందే చెప్పారు. ఇప్పుడు తెలిసినా ఏమి చేయలేని పరిస్థితులు కొన్ని ఉంటాయంటున్నాను నేను. సరే పిఎం గారికి తెలిసిన ఏం చేస్తాడు ఆయన? అంటే దీనికి ఏమైనా పరిష్కారం? కొన్నిసార్లు ఎలా అంటే జనాల్ని కొంచెం మనం కాపాడగలం దీనివల్ల. ఎలాగా? అయ్యా నేను ఈ మధ్య అంతా ఒకటే చెప్తున్నాను, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, కొంచెం రద్దీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఇంట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షించగలరు అంటే ఆ పరమాత్మ రక్షించగలరు. అందుకని ఆ పరమాత్మ యొక్క నామస్మరణ చేయండి. ఇప్పుడు ఎంత తెలిసినా కూడా ఆపలేము ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో. సో ఇక్కడ నమ్మరు అన్నది నేను నమ్ముతాను, కొన్ని ఆపగలము అన్నదానికి నేనే సాక్ష్యము. గురువుగారు మీ గురించే చెప్పాను నేను ఇప్పుడు నిజంగా ఈ సందర్భంగా. మీకు ఆరోగ్యం బాగోదు, ఒక 6 నెలల్లో నాకు హెల్త్ ప్రాబ్లం ఉంటది అని పర్సనల్ గా నాకే చెప్పారు, ముందే ఊహించారు. దానికి తగిన అంటే ప్రతి వారము వెళ్ళి మీరు పరిహారాలు ఇస్తూ దానాలు ఇచ్చేవారు. బాచుపల్లి వెళ్తున్నానమ్మా నేను దానం ఇవ్వడానికి అనేవారు, ఊరికే అనేవారు. ఎందుకు? బాచుపల్లి శివాలయంలో నా ఫ్రెండ్ ఒక ఆయన పురోహితుడు, ఆయనకి వెళ్ళి ఇచ్చేవాడిని. ఎందుకు అంత దూరం వెళ్ళేవాడిని అంటే ఆయన నిత్యం అంటే త్రికాల సంధ్యావందనం చేసే వ్యక్తి. నేను నమ్మేది ఏంటంటే త్రికాల సంధ్యావందనం చేసే వ్యక్తికే ఇవ్వాలి. అంత దూరం వెళ్ళొచ్చింది, ఒక 200 300 500 పెట్రోల్ అయితే అయింది, పక్కనే ఉన్నా సరే త్రికాల సంధ్యావందనం చేసే వ్యక్తికే ఇవ్వాలి. తెలుసు. ఎందుకంటే నేను సెకండ్ టైం నేను ప్రిడిక్ట్ చేసుకోవడం. 10 years బ్యాక్ ఒకసారి ప్రిడిక్ట్ చేసుకున్నాను. మా ఇంట్లో చెప్పాను నాకు ఇట్లా సమ్ ప్రాబ్లం వస్తుంది అన్నాను. అదే రకంగా ఒక 1-2 months కొంచెం ఇబ్బంది పడ్డాను. తర్వాత హోమియోపతిలో తగ్గింది నాకు. ఈసారి కూడా అంతే, 6 months ముందు నుంచే దానాలు ఇచ్చుకుంటూ వెళ్ళాను. దాని తర్వాత 18-20 days ముందే డాక్టర్ గారిని కలిసి అంటే ఆయన నవ్వాడు, ఏంటి మీరు బాగానే ఉన్నారుగా అంటే, లేదండి బాబు మీకు తెలియదు అన్నాను. మళ్ళీ నేను ఆఫీస్లో కూర్చొని ఉండగా సడన్గా చెమటలు పట్టినట్టు అయ్యాయి. ఇక్కడ ఈ సంఘటన చెప్పాలి, గురువు గారు ఊహించిన ఆ రోజు వచ్చింది. అది చాలా మందికి తెలియదు మనలో, అంటే ఆయనకి సన్నిహితులకు మాత్రం తెలుసు. నిజంగా ఆ రోజు చాలా బాధ అనిపిస్తుంది, కానీ
ఎంతో చాలా ఆనందం అసలు కూడా యాక్చువల్గా అనిపిస్తుంటుంది. చాలా పెద్దది జరగాల్సింది. ఆ, ఆ. ఆ దానాలు ఇవ్వడం, అమ్మవారిని నమ్ముకోవడం. ఇంకోటి ఏంటంటే ఆ రోజు నాకు హెల్త్ బాగోపోయినా కూడా ఇంట్లో పూజ చేసుకుని బయలుదేరాను. ఎందుకంటే నా నమ్మకం ఏంటంటే ఆ వైద్యుడి రూపంలో ఉండే డాక్టర్కి కూడా శక్తిని ఇచ్చేది ఎవరంటే అమ్మవారి. అమ్మవారు. ఆ థాట్ని ఇచ్చేది అమ్మవారు. నాకే ఇంజెక్షన్ ఇస్తే కరెక్ట్, ఆ టైంలో నాకు ఏ మెడిసిన్ ఇస్తే కరెక్ట్ అని థాట్ అమ్మవారు ఇస్తుంది. వైద్యుడు మీరు వైద్యో చెప్తుంటే కూడా నారాయణ నాకు ఇట్లా అవుతుంది. వైద్యో నారాయణ హరి అంటారు. అంటే వైద్యుడు నారాయణతో సమానం. నిజంగా ఓ డాక్టర్ అంటే శ్రీమన్నారాయణే. కానీ ఆ థాట్ ఇచ్చేది ఎవరు? ఆ శక్తి స్వరూపిణి అనే నమ్మకంతో ఆ రోజు వెళ్ళాను. మొత్తం మీద ఏంటంటే అమ్మవారి అనుగ్రహం వల్ల పెద్దదేదో అవ్వాల్సింది చిన్నదాంతో పోయింది. చిన్న దాంతో అంటే ఐసీయూలో ఉండి కూడా 3-4 జాతకాలు చెప్పేశారు అక్కడ ఉన్న నర్సులకి వాళ్ళకి. అక్కడ అంటే దగ్గర నుండి నాకు- చూసిన వాళ్ళకి తెలుసు. Yeah. మేము మాలాంటి వాళ్ళం బాధపడుతున్నాం, ఆయనమే చాలా ధైర్యంగా ఉన్నారు. అమ్మవారిని నమ్ముకున్నాను, నాకు తెలుసు కదా పరిహారాలు అని. సో ఇక్కడ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఖచ్చితంగా నేను నాకు తెలిసిన వాళ్ళు చాలా మందికి చెప్పాను. ఎందుకో ఈ సందర్భంగా మన శాస్త్రాన్ని మనం నమ్మాలి, మీలాంటి గురువులను నమ్మాలి. సో ఎందుకో చెప్తే కొంత వేల మందికి రీచ్ అయితే ఇలాంటి విషయం నిజం నమ్మితే మనకి మంచి జరుగుద్ది కదా. అది కూడా యోగం ఉండాలమ్మా. ఎలా అంటే చెప్తా వినండి. నేను చాలామందికి అమ్మవారి అనుగ్రహంతో జాతకం చూసి చెప్తాము, ఇది ఇలా ఉంది ఇలా ఉంది చేసుకోండి. కొంతమంది వస్తారు మళ్ళీ మర్చిపోతారు. సరే రెమెడీ చేసుకుందాం అనుకుంటారు, పలానా మంత్రం చెప్తాం చేసి మర్చిపోతారు. కొంతమంది ఇదిగోండి రేపు వస్తున్నామని మిస్ అయిపోతారు. రానప్పుడు ఏమవుతుందంటే చూపించుకోనప్పుడు నేను చాలామంది గమనించాను, బలమైన దోషం ఏదో ఉంటుంది అక్కడ. దోషం ఉండి వాళ్ళకి ప్రమాదం జరిగిన తర్వాత మళ్ళీ ఏమండి మీ దగ్గరికి ఆ రోజు వస్తాను, రాలేకపోయిన తర్వాత 15 days తర్వాత ఇలా జరిగిందండి అని మళ్ళీ ఒక 15 days తర్వాత వస్తారు. మరి ముందుగా చూపించుకుంటూ అయిపోయినట్టు నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకి తప్పే యోగం లేదనుకోండి, అప్పుడు వాళ్ళు మిస్ అయిపోతారు. అది చాలాసార్లు చూశాను. నాకు ఇలాగే ఒక 10 years బ్యాక్ ఒక వ్యక్తి అయితే సంవత్సరం పాటు నా దగ్గర రావాలని రాలేపోయాడు. అంటే కర్మయోగం, కర్మ బలంగా ఉందనుకోండి తప్పించలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఉదాహరణకి పలానా వారంలో ఇంత పెద్ద ప్రమాదం జరగబోతుందని మనం ఎవరికైనా చెప్పినా కూడా చాలా విషయాలు జరగవచ్చు అక్కడ. అంటే ఎలా అంటే అబ్బా ఇవన్నీ ఎవరు చూసారులే అనుకోవచ్చు. ఒకవేళ ఆయన సీరియస్గా యాక్షన్ తీసుకున్నా కూడా అక్కడ పనిచేసే వ్యక్తికి అబ్బా సార్ చెప్తున్నారు ఇవన్నీ జరుగుతాయా అనుకోవచ్చు. అదేంటంటే అమ్మ కొన్నిసార్లు బలంగా కొన్ని ఇవి జరిగినప్పుడు అవి జరుగుతాయి. ఇప్పుడు అంత పెద్ద ప్రమాదంలో కూడా ఆయన బయటపడ్డాడు మృత్యుంజయుడు. ఇది ఒక నిజంగా మిరాకిల్. నేను అలా బయటపడ్డ వాళ్ళ జాతకాలు తీసుకున్నానమ్మా. తీసుకుంటే వాళ్ళకి బలమైనటువంటి ఆయుద్ధాయ యోగాలు నేను చూశాను. అలా బయటపడ్డ వాళ్ళ జాతకాలు చూశాను. అలాంటి పెద్ద పెద్ద సముద్రాలకు వెళ్ళిపోయి అక్కడ సముద్రంలో అంత పెద్ద పడవ మునిగిపోయి కూడా ఆయన బయటపడ్డాం. ఇట్లాగే పెద్ద దుమ్మి అసలు పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయిందండి, నేను ఎందుకు అప్పుడే బయటకు వచ్చానండి అంటాడు. ఇంకొక ఆవిడ నిన్నటి విమానాశ్రయంలో 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళింది, మిస్ అయిపోయింది ఫ్లైట్. ఆమె ఎంత ఆనందపడి ఉంటుంది. సెలబ్రేషన్ చేసుకుని ఉంటారు నాకు తెలిసి. మిస్ అయిందని ఆ నిమిషంలో బాధపడ్డా. ఇంకోటి ఏంటంటే ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు చనిపోవడం ఒక ఎత్తు అయితే హాస్టల్లో ఉండే వాళ్ళు చనిపోయారు. పాపం ఆ ఫుడ్ భోజనం చేస్తూ మరణించారు. అసలు వాళ్ళకి తెలియదు కూడా ప్రమాదం. ఎందుకంటే అమ్మా ఇప్పుడు ఉండేవన్నీ ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు బూడిది కూడా కనబడదు, అంత ప్రమాదంగా ఉంటుంది. ఇదే మాట సేమ్ వాడారు మీరు ఆల్రెడీ. అవును ఇప్పుడు జరిగింది అదే. అవునమ్మా అదే ఆ రోజు ఇదే మాట వాడా. కొంచెం బూడిద కూడా కనబడినంత ఇది వస్తుంది. ఎందుకంటే అమ్మా నాట్ ఓన్లీ ఇలా ప్రమాదాలే కాకుండా ఇలాంటి ప్రమాదాలు ఇంకా ఉన్నాయి. 2 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 2 months ఉన్నాయి. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బయటికి వెళ్ళేటప్పుడు ఒకటేనమ్మా, మనం ప్రమాదం జరుగుతుంది ఇప్పుడు చూడండి మనం నడుచుకుంటూ వెళ్తాము, ఏమంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి జాగ్రత్త అంటే అయినా సరే వెళ్ళి పడిపోతాడు. చెప్తా చూడండి, అరే చెప్పాను కదండి చెప్పారండి కానీ పడిపోయానండి అంటాడు. ఒకసారి చూడండి, ఒక్కోసారి వాటర్ మనకి ఆయిల్ ఏదో రోడ్డు మీద పడిపోయి ఉంటుంది, మన కళ్ళ ముందే ఇలా బండి మీద వాడు పడిపోతాడు, మనము వెళ్తూ పడిపోతాం. అది ఎలా జరుగుతుంది అంటే అదంతే. అట్లాగే నేనేమంటానంటే ఈ విశ్వం ఎవరి వల్ల నడుస్తుందో, ఏ శక్తి ద్వారా నడుస్తుందో ఆ శక్తి స్వరూపిని నమ్ముకోవడం తప్పితే మరొకట్లేదు. అంటే అమ్మవారిని భయపడకూడదు. నేను అనేది అంటే భయపడ్డమో ప్యానిక్ అవ్వడమో అమ్మో ఇలా జరిగిపోతుందేమో అనుకోవడం కాదు. అమ్మవారిని నమ్ముకుని ముందుకు వెళ్ళడం, లేదా గణపతి స్కందుని నమ్ముకొని ముందుకు వెళ్ళండి ఈ 2 నెలలు. నిజంగా మీరు చెప్తుంటే కూడా అంటే ఒక రకమైన భయము, ఒక రకమైన అంటే మనం తెలుసుకుంటున్నాం కనీసము అమ్మవారిని ధ్యానించాలి, ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త అనే హెచ్చరికలు ముందే తెలుసుకుంటున్నాం కాబట్టి. ఇందులో కూడా మీరు గమనిస్తే కనుక ఇప్పుడు ఎంతమందికి అయితే అక్కడ ప్రమాదంలో మరణించారో వాళ్ళందరికీ 8th కనెక్టివిటీ ఉంటుంది. మీ పర్సనల్ చార్ట్లో కనుక 4-8 కనెక్టివిటీ ఉంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 4-8 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పర్టికులర్ ఈ 2 months లేదు ఆ కనెక్టివిటీ ఉంటే ఆ దశలు నడవాలి.
లేదండి మాకు అగ్నితత్వ రాసుల్లో కనెక్టివిటీ ఉంది, ఈ అగ్ని సంబంధించిన వాటిలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అగ్నికి సంబంధంగానే జరుగుతుందమ్మా ఈ 2 months ఎక్కువగా. మీరు గమనించండి, ఇది వర్షాకాలం స్టార్ట్ అయింది, వర్షాలు పడుతున్నట్టే ఉన్నాయి కదా, సడన్గా ఒకరోజు విపరీతమైన ఎండ అనిపిస్తుంది మీకు. అవును. చూడండి కావాలంటే ఇట్లా ఉంటూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, వీరిని తలుచుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకేమైనా ప్రత్యేకమైన పూజలు హోమాలు లాంటివి ఏమైనా చెయ్యాలంటారా జనాలు కానీ ఆ ఒకటేనమ్మా, గ్రామాలకు సంబంధించి ఎక్కువగా అమ్మ ఎప్పుడు కూడా అగ్ని సంబంధంగా వచ్చేటప్పుడు దానికి ఆపోజిట్ ఎనర్జీ జల సంబంధమైనది చేసుకోవాలి. అందుకే మీరు చూడండి పాతకాలంలో మనకి రామాయణ మహాభారత యుద్ధాల్లో కూడా ఒక రావణాసుడు ఒక అగ్ని బాణాన్ని వదిలితే రాముడు జల బాణాన్ని వదులుతాడు. అంటే దీన్ని ఇది ఎనర్జీ. ఇప్పుడు ఎందుకు మీకు బాగా నోరు మండుతుంది, ఏం చేస్తాం, చక్కెర తీసుకుని నోట్లో వేసుకున్నారు చల్లారడానికి, అంటే ఆపోజిట్ ఎనర్జీ. అలాగే ఈ సమయంలో అభిషేకాలు చేసుకోవడం మంచిది, అప్పుడు మీకు అది ఆ రూపంలో అవుతుంది. చాలా చాలా అంటే విషయ పరిజ్ఞానాన్ని అందించారు. అండ్ నిజంగా జరిగిన సంఘటనలు, జరగబోయే సంఘటనలు ఊహించి అంటే ముందు జాతక పరిశీలన ద్వారా చెప్తూ ఉంటారు. అండ్ నిజంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ అధికారులు జాగ్రత్తగా ఉండాలి తల్లి. అధికారులు పెద్ద రాజకీయ నాయకులు, చివరిలో మళ్ళీ ఇది ఒకటి, సో ఖచ్చితంగా జాగ్రత్త ఉండవలసిన అంశమే ఉంది. రాజకీయ నాయకులు, అధికారులు, గవర్నమెంట్ వ్యక్తులు, మెడికల్ రంగాలకు సంబంధించిన వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. శ్రీమాత్రే నమః.